ఎవరైతే హాలిడేస్ కోసం ఎదురు చూస్తా ఉన్నారో, ముఖ్యంగా జేఎన్‌టీయూహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి. సో, వాళ్ళందరికి గూడా నిజంగా ఒక గుడ్ న్యూసే. సో, హాలిడేస్ 3-4 రోజుల వరకు రాబోతున్నాయి. సో, ఇది మాత్రం ఈసారి గ్యారంటీ అండి. సో, దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే, సో, మొన్న 14వ తారీఖు జరగాల్సిన బీసీ సంక్షేమ బంద్ ఏదైతే ఉందో దాన్ని 18కి పోస్ట్‌పోన్ చేశారు. 18వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడు శనివారం వచ్చింది. 19వ తారీఖు ఆదివారం, 20, 21 వచ్చేసరికి దీపావళి 2 రోజులు అంటున్నారు. అయితే ఆ 2 రోజులు వేసుకోండి. మొత్తం వచ్చేసరికి దీపావళి గనక మండే ఒక్కరోజే హాలిడే ఇచ్చారనుకోండి, శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు హాలిడేస్ వస్తాయి. సాటర్డే, సండే, మండే. ట్యూస్డే కూడా హాలిడే ఇచ్చారనుకోండి, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే 4 రోజులు హాలిడేస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే మరి ఈసారి కాలేజీలు అంటే ఎల్లుండే కాబట్టి శనివారము, రేపు శుక్రవారం రోజునే మీకు కాలేజీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అది అఫిలియేటెడ్ కాలేజ్ అయినా, అటానమస్ కాలేజ్ అయినా. సో, హాలిడే డిక్లేర్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా అయితే తెలియజేయండి.